పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇక్కడ మీరు కంప్లైంట్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే చట్ట ప్రకారం మీరు ఎమ్మెల్యే అవుతారు. అవును. కానీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది మద్దాలగిరి గారిని. అక్కడ ఆ, ప్రజలు అవును. ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు, మద్దాలగిరిని ఎమ్మెల్యేగా కావాలనుకున్నారు. అవును. ప్రజల చేత మీరు తిరస్కరింపబడ్డారు. చట్ట ప్రకారం మీరు ఎమ్మెల్యే కావాలనుకున్నారు. ఓకే, చట్టంలో ఏముంది? ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, ఉన్నోడే అర్హుడు అని. అసలు నీకు అర్హతే లేనప్పుడు నువ్వు ఎట్లా ప్రజాక్షేత్రంలోకి వస్తావు? నీ సపోజ్ ఆ రోజున ఆరు ఎవరైతే ఉన్నారో ఆయన పర్ఫెక్ట్గా నామినేషన్ చూసి అలో చేసినట్టే ఫామ్ 26 ఏదో ఉంది. ఫామ్ 26 పర్ఫెక్ట్ చూసినట్టయితే అసలు నీ నామినేషన్ ఎలో కాదుగా. నువ్వు నామినేషన్ ఎలో కాకపోతే నువ్వు కంటెస్ట్ చేసే అవకాశమే లేదు కదా. సో అది అవకాశం ఉంటుందా? ఇప్పుడు అఫిడవిటీలో మీరు మీ లయబిలిటీస్ అన్ని మీరు కేసులకు సంబంధించి ఆస్తులు అప్పుల గురించి మీరు పొందుపరిచిస్తారనమాట. అవును. వాళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేసేంత అవకాశం ఉంటుందా? వాళ్ళకి అంత సమయం ఉంటుందా? అందుకనే నా ఇదేంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ తప్పు జరుగుతుందని తెలిసేసేసి ఎమ్మటే ఇచ్చేసాను. మీరు ఓటమి తర్వాత ఎవరైనా కూడా గెలిచిన అభ్యర్థులపై అక్కసుతో ఈర్షతో ఆ బొక్కలను ఎత్తుకుతారు. అఫిడవిట్ ఎలా ఉంది, కరెక్ట్ అఫిడవిట్ మాత్రం ఒక బొక్క దొరికినా కూడా దాన్ని మీరు అదే భూతత్వంలో పెట్టి చూసి చట్టం దృష్టికి తీసుకుపోతారు. అవును. అది చట్టంలో ఉంది. చట్టంలో ఇక్కడ కేవలం టెలిఫోన్ బిల్లు లేకపోతే ట్రాఫిక్ చలానా ఉంటే కూడా కొన్ని చోట్ల యాక్షన్ తీసుకున్నారు. నేను చూపించిన వాటిలో సాటిస్ఫై చేసి ఇచ్చేశారు. చేసేసిన తర్వాత సరే మా పెద్దలు నన్ను ఒక కాంప్రమైజ్ అవ్వమని. ఎవరా పెద్దలు చెప్పారు కదా, పేర్లు చెప్పటం కాస్త అది అంటే మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించిన దుర్మార్గులు అన్నారు కాబట్టి అది ప్రూవ్ కాదు. కానీ మిమ్మల్ని సంప్రదించిన పెద్దలు మాత్రం అది ప్రూవ్ కదా. అవును. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చాము అంటే ఆయన ఒక్కడేనా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ఫోన్ చేసేసి చెప్పారు, నీకు కాంప్రమైజ్ విత్డ్రా చేసుకోది, నువ్వేదో సుప్రీంకోర్టు నుంచి ఏదో ఆర్డర్ తీసుకొచ్చావంట, విత్డ్రా చేసుకోమని చెప్పారు. నేను చెప్పాను, నేను చాలా సౌమ్యంగా, సార్ నేను కోర్టులో వేసే ముందు మన ముఖ్యమంత్రి గారికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, మీకు చెప్పాను, పెద్దలందరికీ చెప్పేసి నేను కోర్టుకు వెళ్ళాను. నా జీవిత అంబిషన్ ఎమ్మెల్యే అవ్వాలని. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి నాకు ఎమ్మెల్సీ ఇచ్చేది చాలా సంతోషం. కానీ అది కాదు. నేను నా జీవితాశయం ఎమ్మెల్యే కావాలని నేను అందుకే రిజైన్ చేసి వచ్చి ఇచ్చేసాను. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దని దాని మీద కాస్త ఆయన అరౌండ్ 11 o'clock నైట్ కొంచెం హార్ష్గా మాట్లాడటం, నేను హార్ష్గా మాట్లాడటం, ఇదంతా మా ఇద్దరి మధ్య జరిగింది. ఎందుకంటే నేను కూడా అన్నాను, పార్టీ అంటే లెక్కలేదా, అదే ఇదే ఏమో ఏదేదో అంటారు కదా. అభిమానం ఆయనకు ఎందుకన్నాడో తెలియదు. గిరి గారి మీద ఎందుకు అంత అభిమానం ఆయనకు? అది ఆయనకే తెలియాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండేసేసి ఇక్కడ నేను కష్టపడి నేను తిరిగి ఓడిపోయినప్పటికి కూడా అన్ని చోట్ల ఓడిన అతను ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఎవరైతే అక్కడ ఆ దుర్మార్గులు నన్ను ఓటమిలోకి నెట్టారో ఆ దుర్మార్గులే మళ్ళీ గిరిని తెలుగుదేశం నుంచి తీసుకొచ్చి నా నెత్తిన పెట్టేసేసి నన్ను జీరోని చేశారు. ఇది హర్ట్ బర్నింగ్ కదా, నా గుండె కోత కదా. ఇప్పుడు నేనేమో ఆర్డినరీగా రోడ్డు మీద ఉండి నేను రోడ్డు మీద ఉండి రాలేదు. నేను ఒక స్టేట్ ఆఫీసర్గా ఉండేసేసి రిజైన్ చేసేసి నాకు ఉన్న ఒక ఆశయాలు అదే ఒక సిద్ధాంతపరంగా నాకు ఏం చేయాలనేది భగవంతుడు రాసి ఉంటే దాంట్లో భాగంగా నాకు అవకాశం వచ్చిందని వచ్చాను. సరే, ఇది ఓటమిని గెలుపుని అది దైవ నిర్ణయాలు, ప్రజా నిర్ణయం దైవ నిర్ణయం వదిలేసేసాను. అంత అయిన తర్వాత గిరిని తీసుకొచ్చి మద్దాల గిరి గారిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టేసేసి నన్ను జీరోని చేయటానికి ఎవరైతే బాధ్యులో వాళ్ళే గిరి గారిని తీసుకొచ్చేసి పెట్టేసి నన్ను జీరో చేశారు. చేసిన ఆ టీం ఇన్ఫ్లుయెన్స్ తోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను తొక్కేయాలని, నన్ను క్లోజ్ చేయాలని చూశాడు. అక్కడ
క్లోజ్ అంటే రాజకీయంగా నన్ను జగరామకృష్ణారెడ్డి గారు డైరెక్ట్గా ఈ విధంగా నాతో మాట్లాడటం, నేను ఆ రోజు నుంచి కూడా ఇప్పటికి కూడా అంటే ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఆయన కెపాసిటీ అయింది, నా కెపాసిటీ నాది, నా వ్యక్తిత్వం నాది, ఆయన వ్యక్తిత్వం అదే. నేనేం అంత కెపాసిటీ అయింది మరి, లేకపోతే నన్ను ముఖ్యమంత్రి గారి పేరు చెప్పేసేసి బెదిరించడం అనేది కరెక్ట్ కాదుగా. ఒకవేళ అంతకు ఇది ఉన్నట్టయితే సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే, పార్టీ అధ్యక్షులు ప్లస్ ముఖ్యమంత్రి గారు, నేను ఆ మాట కూడా అన్నాను. ఒకవేళ నిజంగా అదేగిన ఇదైతే సారు పిలిచేసి అడిగితే నేను ఏమన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నాను సార్, మీరు ఈ విధంగా బెదిరిస్తే కాదు అని నేను ఆ రోజే చెప్పడం జరిగింది. దాని మీద సార్ అంటారా మీరు? సార్ అనే అంటాను. ఆ రోజు చెప్పడం జరిగింది. నేను కూడా బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఆయన మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు. నేను చిన్నపిల్లగాని కాదు కదండి. దుర్మార్గులన్నా సజ్జల గారికి ఎందుకు అంత ప్రేమ ఎందుకుందో మరి, అది మనం ఆయన మనసులో ఏముందో. నేనైతే ఒక మాట అన్నాను, నేను ఎమ్మెల్సీ కావటానికి మీరు నెగిటివ్ చేశారు కానీ పాజిటివ్ చేయలేదు, కాబట్టి మీరు నాకు ఎమ్మెల్సీ ఇచ్చాను అని అంటే అది నేను వినే స్థితిలో లేను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన బ్లెస్సింగ్స్ తోటి అయ్యాను. ఆయన ముఖ్యమంత్రి గారు కానీ పిలిచేసేసి ఇది అన్న మీకు, ఆయన నన్ను అన్న అనే సంబోధిస్తాడు, ఐజీ అన్న అని సంబోధిస్తాడు, గౌరవంగా సంబోధిస్తాడు. చేయమంటే నేను ఏమన్నా చేయటానికి సిద్ధంగానే, ఈ విధంగా మీరు బెదిరిస్తే మాత్రం నేను బెదరను. నేను అందరిలాగా ఇది కాదు, నా వ్యక్తిత్వం నాకుంది, నేను ఇప్పటికి కూడా నా స్టాండ్ నాదే అని చెప్పేశాను ఆ రోజు నుంచి. ఎందుకంటే వాస్తవం కూడా నాకు ఏదైనా ఇప్పుడు నాకు మిర్చియాడ్ చైర్మన్ ఇచ్చిన ఆయన సహాయంతో, సెకండ్ ఇన్ కమాండ్ థర్డ్ ఇన్ కమాండ్ ఉన్నంటే ఆయన చెప్పి చేయించలేదు. ఏదైనా సరే నాకు అన్యాయం జరిగింది, ప్రతి స్టేజ్లో కూడా అన్యాయం జరిగింది. ఓటమి కారణం ఎవరు అనే సంగతి ముఖ్యమంత్రి గారికి తెలుసు. తెలిసేసిన తర్వాత సరే ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ పర్వాలేదు. ఇప్పుడు మన ఎక్సెప్ట్ హౌస్లోకి పోవట్లేదు తప్ప నేను మిగతా అన్ని యాక్టివిటీస్లో కూడా నేను అందరి ఇన్ఛార్జెస్లానే ఉన్నాను. హ్యాపీగానే ఉంది. ఎందుకంటే బేసికల్ ఐఎమ్ స్పోర్ట్స్ మ్యాన్, స్పోర్టివ్ తీసుకుంటాను. ఓటమి అనేది నాకేం పెద్ద ఇదేం కాదు. నేను గతంలో కూడా చెప్పాను, ఓటమి అనేది ఎందుకంటే యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ నాకు సమానం. దానికి సిమిలర్గా ముఖ్యమంత్రి గారు నన్ను ఇన్ఛార్జ్ చేశారు. బాగా చూస్తే మంచి రెస్పెక్ట్ తోటి నడుస్తుంది. అనుకోని విధంగా అర్ధాంతరంగా గిరిగారిని తీసుకొచ్చేసేసి నా మీద పెట్టేసేసి నన్ను ఏదో సాధించాలనే దాంట్లో చేశారు. ఇప్పుడు ఆయన లేరు కదా పార్టీ, ఆయన కూడా వెళ్ళిపోయారు కదా బయటికి. అదే కదా మరి అదే కదా మీరు ఇప్పుడు ఎవరిని నిందించాలా? ఇప్పుడు నాకు అన్యాయం చేసిన వాళ్ళని నిందిస్తారా, లేకపోతే గిరిని నిందించుతారా, లేకపోతే నాకు అన్యాయం ఆ గిరిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టిన వాళ్ళని నిందించాలా? ఇప్పుడు మరి వాళ్ళేగా. నేను ఓపెన్గా ఇంత డిబేట్లో ఓపెన్గా చెప్తున్నాను. పేర్లు చెప్పండి. చెప్పాను కదా, నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను ఆ పేర్లు చెప్పాలి, ఆ దుర్మార్గం అంటే దానికి బేస్ లేదు, దీనికి ఒక బేస్ ఉంది. దీనికి ఒక బేస్ ఉంది. అంటే వాళ్ళంటే ఏమన్నా వాళ్ళు దుర్మార్గులని ఏమైనా భయపడుతున్నారా మీరు? అట్లా కాదు. నేను అంటే దాని స్టాండ్, నేను దాన్ని సమర్థించుకోవడానికి నాకు ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఎవరినైనా ఎవరి మీదనైనా బ్లేమ్ చేయొచ్చు, బట్ దానికి ఎక్కడ కూడా రికార్డు ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.